హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక సిస్టర్ గారిని పెడతా చూడండి. ఆ సిస్టర్ గారు చెప్తుంది, దేవుళ్ళకి బలగ ఉండాలంట, దేవుళ్ళకి రాయాలిటీ ఉండాలంట, దేవుళ్ళకి కోట్ల మంది ఉండాలట, దేవుళ్ళు రాయాలిటీ ఉండాలంట, దేవుళ్ళకి బలగాలు ఉండాలంట, కుటుంబాలు ఉండాలంట, ఫ్యామిలీలు ఉండాలంట, ఒకరినొకరిని పొడుచుకోవాలంట, చంపుకోవాలంట, యుద్ధాలు చేయాలంట. దేవుళ్ళకి ఇవన్నీ ఉండాలంట. దేవుళ్ళు అంటేనే యుద్ధాలు చేయాలి, చంపుకోవాలి, పొడుచుకోవాలి, ఒకరినొకరిని తన్నుకోవాలి. మీ దేవుడేం దేవుడు? చీపు దేవుడు, తన్నులు తినే దేవుడు, గుద్దులు తినే దేవుడు, ముఖాన ఉమ్మించుకునే దేవుడు, చీపు క్యారెక్టర్ మీ దేవుడిది. మా దేవుడు రాయాలిటీ, మా దేవుళ్ళు రాయాలిటీ. ఆ సిస్టర్ గారు చెప్తుంది, మా దేవుళ్ళు రాయాలిటీ దేవుళ్ళు, దేవుళ్ళకి బలగాలు ఉండాలి, కొట్టుకోవాలి, యుద్ధాలు ఉండాలి, రాజ్యాలు ఉండాలి, 2-3 భార్యలు ఉండాలి, 1000 మంది గోపికలు ఉండాలి. ఇలా ఉంటేనే దేవుళ్ళు. మీ దేవుడు చీపు దేవుడు, చీపు క్యారెక్టర్, తన్నులు తినేది, ముఖం మీద ఉమ్ముంచుకునేది, ఈడ్చిడ్చి కొట్టారు మీ దేవుణ్ణి. చీపు దేవుడు. అదేం దేవుడు? దేవుళ్ళు అంటే మా దేవుళ్ళు లాగా ఉండాలి అని చెప్తుంది ఆ సిస్టర్ గారు. సిస్టర్ మంచిదే మీరు చెప్పినట్టు, కానీ దేవుళ్ళు ఇలా ఉంటారని నాకు ఇంతవరకు కూడా మీరు చెప్పేదాకా తెలియదు. నేను దేవుడు ఒక్కడే, మనిషిని కానీ ఈ సమస్తాన్ని సృష్టించింది దేవుడు ఒక్కడే అని నేను తెలుసుకున్నాను, నేను నమ్మాను. కానీ మీరు ఇలా ఉంటారా దేవుళ్ళు అని కూడా మీరు చెప్పారంటే ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకోండి.